అప్పుడెప్పుడో 7 సిద్ధాంతాలను నమ్ముకుని రాజకీయాలు చేస్తానని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రగల్భాలు పలికినట్లు గుర్తు. ఆయన మాటలకు చేతలకు అసలు సంబంధమే ఉండదు. తాను విశ్వమానవుడినని, కులాలు మతాలకు అతీతమని పదే పదే చెబుతూ ఉంటారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కులాలు మతాల పేరుతో సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలని కూడా ఆయన హెచ్చరించారు. ఇన్నేసి నీతులు చెప్పిన పవన్ కళ్యాణ్ చివరికి ఏ ప్రతిపాదిక రాజకీయాలు చేస్తున్నారంటే కేవలం కులమే. అంతెందుకు, తాను పోటీ చేసే స్థానంపై కూడా ఆచితూచి అడుగులేస్తున్నారు. తన సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గంపైనే సర్వేలు చేయించుకుని మరీ బరిలో దిగుతున్నారని సమాచారం. ఇంతకాలం భీమవరంలో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిన పవన్ ఇప్పుడు అక్కడి నుంచి మరో చోటికి మకాం మార్చనున్నారని తెలిసింది. కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు పవన్ ని నిర్ణయించారని సమాచారం. దీనికి ప్రధాన కారణం పిఠాపురంలోని నియోజకవర్గంలో కాపుల ఓట్లు 90,000కు పైగా ఉండడం. అంటే సగం ఓటర్లు కాపులే అని పవన్ గుర్తించారు. దీంతో పిఠాపురంలో అయితే గెలుపు సునాయాసమని ఆయన నమ్ముతున్నారు. గతంలో భీమవరం నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ దఫా అక్కడి నుంచి పోటీ చేసినా గెలిచే అవకాశాలుండేవని పలువురు అంటున్నారు. కానీ పవన్ కే నమ్మకం కుదరట్లేదు. ఎందుకంటే వైసీపీ అభ్యర్థి గ్రంథి కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. కాపుల్లో ఆయనకు బలమైన పట్టు ఉంది. అంతేకాదు, భీమవరంలో పోటీ చేస్తే క్షత్రియులు, ఇతర సామాజిక వర్గాలు తనకు వ్యతిరేకంగా ఓటు వేస్తాయని పవన్ భయపడినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నిక రాజకీయంగా తనకు చావు బతుకుల సమస్య కావడంతో భీమవరంలో ప్రయోగానికి పవన్ జంకారు. భీమవరం కంటే సురక్షితమైన సీటు కూడా ఆయన అన్వేషించారు. పిఠాపురం కంటే గెలుపుపై నమ్మకం కలిగించే నియోజకవర్గం పవన్ కు కనిపించలేదు. ఇక్కడ అత్యధికంగా కాపులు ఉండడంతో వారిపై గెలుపు భారాన్ని వేసి పోటీ చేయాలని పవన్ నిర్ణయించినట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ ఆన్ 9 Vibes.